ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ వాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తాం. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే గొర్రె చర్మం ధరించిన తోడేళ్ళు. ధ్యానాంశం మత్తయి సువార్త 7వ అధ్యాయం 15 నుంచి 20 వచనాలు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. ఈవేళ అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు తండ్రి. ఏదైనా తోట మొదలుకొని ఇంతవరకు కూడా నిజానికంటే లోకం అబద్ధాన్ని నమ్ముతుంది తండ్రి. ఈ అబద్ధ ప్రవక్తల నుంచి ప్రజలను కాపాడాలి అంటే తండ్రి సత్యం ప్రకటించాలి ప్రభు. ఏది నిజమో ఏది అబద్ధమో లేఖనాల ద్వారా వివరిస్తుండగా నీవే నాతో ఉండి మాట్లాడమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే గొర్రె చర్మము ధరించిన తోడేళ్ళు. అంటే దాని అర్థం ఏంటంటే తోడేలుకి గొర్రె చర్మం ధరిస్తే అది గొర్రెలా కనబడుతుంది. దేనైనా సరే మనం గుర్తుపట్టాలి అంటే దాని చర్మ ఆకృతిని బట్టే మనం గుర్తుపడుతూ ఉంటాం మనం. అందుకే యేసు ప్రభువు మాట్లాడిన మాట ఇది. ఏమని మాట్లాడంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 15 నుంచి 20 అబద్ధ ప్రవక్తల గూర్చి జాగ్రత్త పడమని చెప్తున్నాడు. స్వయంగా యేసు ప్రభువు చెప్పిన మాట ఇది. అబద్ధ ప్రవక్తల గురించి మీరు చాలా జాగ్రత్త పడాలి వాళ్ళు. ఎందుకంటే ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా కలిసిపోతారండి వాళ్ళు. ఒక్కొక్కసారి నిజానికన్నా అబద్ధమే నిజమేమో అనిపిస్తుంటుంది. అంతలా ఉంటుందండి అబద్ధం. ఈవేళ ప్రపంచంలో అనేక మంది మోసపోవడానికి కారణం ఏంటంటే అబద్ధాన్ని నమ్మటం. ఈవేళ బ్యాంకుల చూడండి, వేళ దివాళా తీసేస్తున్నాయి. చీటీలు వేస్తాడు, ఒక 10 సంవత్సరాలు నమ్మకంగా చీటీలు వేస్తాడు, అతన్ని నమ్ముతారు, అంతే ఒక 10 కోట్లు పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. మోసం. జనాలు అబద్ధాన్ని ఎక్కువ నమ్ముతూ ఉంటారు, తర్వాత మోసపోతూ ఉంటారు. మోసపోయిన తర్వాత కానీ వాళ్ళకి అబద్ధం మీద నిజమేదో వాళ్ళకి తెలియదండి. ఇప్పుడు అబద్ధ ప్రవక్తలు ప్రభువైన యేసుక్రీస్తు ఎలా పోలుస్తున్నారంటే గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళని మాట్లాడుతున్నాడు. తోడేళ్ళ యొక్క స్వభావం క్రూరమైనది, కానీ గొర్రె సాధు. కనుక అంటే ఏంటన్నమాట, ఇప్పుడు ఈ తోడేళ్ళు మనుషుల్ని మోసం చేయటానికి గొర్రె చర్మం ధరించినట్లుగా ఆ గొర్రె చర్మాన్ని చూసి అందరూ కూడా దాన్ని గొర్రె అనుకుంటున్నారు. ఎందుకని ఆ గొర్రె చర్మం ధరించుకుంది కనుక దాన్ని ఎవ్వరూ కూడా తోడేలని చెప్పి అనుకోవటం లేదండి. కానీ అది భయంకరమైన తోడేలని చాలామందికి తెలియదండి. ఈవేళ అనేక మంది ఈ అబద్ధ ప్రవక్తల ద్వారా మోసపోతున్నారు. ఈవేళ అబద్ధ బోధల ద్వారా మోసపోతున్నారండి. ఈవేళ సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట అండి. అందుకే అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడి వారు గొర్రె చర్మములు వేసుకొని మీ యొద్దకు వస్తారు. వాళ్ళు ఎలా వస్తారో తెలుసా? గొర్రెలాగా వస్తారు. మనం ఏమనుకుంటాం? మనం గొర్రె చర్మం వేసుకుంటే గొర్రె అని చెప్పి అనుకుంటాం. మన వాళ్ళే కదా అని చెప్పి అనుకుంటాం మనం. వాడి చేతిలో బైబిల్ ఉంటుంది, వాడు క్రైస్తవులాగా వస్తాడండి వాడు. కానీ ఎవరు? సాతాను యొక్క దూతవాడు. నిన్ను పాడు చేయడానికి వస్తున్నాడు వాడు. నీకు తెలియదు విషయం, నీకు అది అబద్ధం వైపు నేను నడిపించడానికి వస్తున్నాడు వాడు. దేవుని నుంచి దూరం చేయడానికి వస్తున్నాడు వాడు మిమ్మల్ని. అందుకే మాట్లాడుతున్నాడు, గొర్రె చర్మములు వేసుకుని మీ యొద్దకు వస్తారు. ఈవేళ ప్రపంచం అంతా అబద్ధమే, నిజాన్ని నమ్మటం లేదు. ఈవేళ విస్తారంగా వెళ్ళిపోతున్నారు, ఈవేళ ప్రవాహాలుగా వెళ్ళిపోతున్నారు. ఈవేళ యేసుప్రభు మాట్లాడుతున్నారు, లోపల వారు క్రూరమైన తోడేళ్ళని మాట్లాడుతూ వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందని మాట్లాడుతున్నాడు. ఎలా తెలుసుకుంటాం ప్రభువా?
మరి గొర్రెచరం వేసుకుంటే గొర్రె అని చెప్పి అనుకుంటాం కదా. అంటే వారి యొక్క ఫలముల వల్ల మీరు తెలుసుకుంటారని మాట్లాడుతున్నాడు. అంటే ఎలాగా అంటే ఎఫెసీ పత్రిక 5:19, కొలస్సీ 3, ఎఫెసీ పత్రిక 5:19, కొలస్సీ 3:16 చూసినట్లయితే, అలాగనే 1 కొరింథీ 15 చూసినట్లయితే ఆత్మతో పాడుదును మనసుతో పాడును, మీ హృదయముల్లోంచి పాడమని చెప్తున్నాడు అక్కడ. మీ హృదయములలోంచి పాడమని చెప్తున్నాడండి అక్కడ ఈ 2 చోట్ల కూడా. అంటే దేవుని స్తుతించే కీర్తన ఎక్కడి నుంచి రావాలంటే హృదయాల్లోంచి రావాలి. ఇంకా హెబ్రీ పత్రికలో మీ జిహ్వ ఫలమును దేవునికి అర్పించడం చెప్తున్నాడు. జిహ్వ ఫలమును అంటే పాట అనేది మన దేవుని కీర్తిస్తూ ఉన్నప్పుడు మన పాట ఎక్కడి నుంచి రావాలి అంటే హృదయంలోంచి రావాలండి. ఆ పాట దేవునికి ఇష్టం. ఎఫెసీ పత్రిక, కొలస్సీ పత్రిక కూడా అదే తెలియజేస్తుంది. అయితే ఈ అబద్ధ బోధకులు ఏం చేస్తుంటారంటే క్రొత్త నిబంధనలో, ఎందుకంటే క్రొత్త నిబంధన ఎందుకని అంటే క్రీస్తు బోధను అనుసరింపక వేరొక దానిని అనుసరించే వారు క్రీస్తు వారు కాదండి. క్రీస్తు బోధను విడిచిపెట్టి ముందుకు సాగు ప్రతివాడు కూడా క్రీస్తు సంబంధి కాదని వాడు. ఇవాళ చాలామంది క్రీస్తు బోధను విడిచిపెట్టి ముందుకు వెళ్ళిపోతున్నారు ఇవాళ. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆత్మతో పాడుతుంటే మనసుతో పాడమని చెప్తుంటే, హృదయంలోంచి మీకు పాట రావాలని చెప్తుంటే, పాడమని చెప్తుంటే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, యాంత్రిక పరికరాలు ఉపయోగించడం ద్వారా వ్యర్థంగా ఆరాధిస్తున్నారండి. వాళ్ళు ఇన్స్ట్రుమెంట్లు పెట్టేసి వేళ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టేస్తారండి. వాళ్ళు కొత్త నిబంధనలో ఎక్కడా కూడా యేసుప్రభు కానీ శిష్యులు కానీ 1వ శతాబ్దంలో ఆరాధించిన వారు ఎవరో కూడా ఇన్స్ట్రుమెంట్ వాడిన సందర్భాలు లేవండి. మనకి కొత్త నిబంధనలు ఎక్కడా కనపడదండి. మీరు కావాలంటే ప్రూఫ్ చేయండి. క్రొత్త నిబంధన, ఎందుకంటే మనం క్రొత్త నిబంధన కింద ఉన్నాం. క్రొత్త నిబంధన కింద ఉన్నాం మనం. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇంకొకటి ఏం చేస్తున్నారంటే కొత్త నిబంధన పాత నిబంధన మిళితం చేసి చెప్తున్నారండి వేళ. అంటే ఏంటి, ఇప్పుడు క్రీస్తు బోధ వలె కాకుండా దావీదు వలె ఆరాధన చేయాలని చెప్తారండి. దావీదు నాట్యం ఆడాడు, దావీదు సంగీతం ఉపయోగించాడు, కానీ యోనా కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు క్రీస్తు. రూపాంతర కొండ మీద ఈయన ప్రియకుమారుడు, ఈయన మాట వినమని చెప్పాడు దేవుడు. ఈవేళ మనం ఎవరికి లోపడాలంటే యేసుక్రీస్తుకు లోపడాలి. యేసుక్రీస్తు చెప్పింది మాత్రమే చెయ్యాలి. నేను దావీదు చెప్పింది చేస్తాను, మోషే చెప్పింది చేస్తాను. దావీదు కంటే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు అండి ఈయన. సొలొమోను కంటే గొప్పవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. యోనా కంటే గొప్పవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి. పాత నిబంధన రాతి మీద వ్రాయబడింది, కొత్త నిబంధన మన హృదయాలనే పలక మీద వ్రాయబడ్డాయి. ఇది తెలుసుకోవాలి. ఇది అందుకే క్రీస్తు బోధని విడిచి ముందుకు సాగు ప్రతివాడు కూడా శాపగ్రస్తులని చెప్తున్నాడండి ఈవేళ. కొత్త నిబంధన ప్రకారంగా ఆరాధన చేయాలి. కొత్త నిబంధనలు ఎక్కడ ఇన్స్ట్రుమెంట్స్ లేవు, కానీ ఇన్స్ట్రుమెంట్స్ పెడతారండి వాళ్ళు. లేదంటే చెప్పకూడదండి ఆరాధన వాళ్ళకి. ఒక పాట సాగదీసి అరగంట సేపు పాడతాడు పాటని. ఆఖరి వచ్చినప్పుడు బీట్ పెంచేస్తాడు, డ్రమ్స్ పెంచేస్తాడు, ఉర్రూతులు ఎగించేస్తుంటాడండి. ఈవేళ మనం సినిమా పాటలు విన్నా కూడా మన శరీరం ఊగిపోతుంటుంది మనకి. మరి అక్కడ ఇక్కడ జరిగేది ఏంటి, మనం ఊగిపోవడానికి అది వెళ్తాం. మన ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధన చేసినప్పుడు దేవుడు సంతోష పెట్టాలి. దేవుడు మన హృదయంలోంచి పాడితే దేవుడు సంతోషిస్తాడు. దేవుడు అపోస్తులు చెరసాలలో పాట పాడితే తలుపులు బద్దలైపోయినాయి, చెరసాల పునాదులు వణికిపోయినాయి. అక్కడ ఎటువంటి ఇన్స్ట్రుమెంట్ కూడా ఉపయోగించలేదండి వాళ్ళు. పాటకు అంత శక్తి ఉంది. ఈ ఇన్స్ట్రుమెంట్ లేకపోతే పాటలు పాడలేదండి. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ లేకపోతే మనకు ముందుకు వెళ్ళలేదండి. ఇప్పుడు ఇవాళ వాక్యం కంటే ఇన్స్ట్రుమెంట్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారండి. ఇవాళ పాటలకు ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. ఇవాళ పాటలు పాడాలి, కానీ ఎక్కడా కూడా వాయిద్య పరికరం ఉపయోగించిన కొత్త నిబంధన ఇది అబద్ధ బోధ అండి. ఇది నువ్వు పాత నిబంధన ప్రకారం ఇంకా పస్కా పండుగలు చేస్తున్నారు, పెంతెకోస్తు పండుగలు చేస్తున్నాడు, పర్ణశాల పండుగలు చేస్తున్నారు, మోసే ఉపవాస పండుగలు చేస్తున్నాడు, లింటి దినాలు పాటిస్తున్నారు. అంటే ఇదంతా కూడా కొత్త నిబంధన బోధ కాదండి. ఇదంతా కూడా కొత్త నిబంధన బోధ కాదండి. ఇది ప్రజల మీద రుద్దేస్తున్నారు. ఈవేళ సంపూర్ణ రాత్రి ప్రార్థన అన్నాడు. సంపూర్ణ ఎంతసేపు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రార్థన చేస్తావు? ఎంతసేపు మనం ప్రార్థనలో ఉండగలం? నువ్వు అసలు ఏకాంతంగా ఎంతసేపు ప్రార్థన చేస్తావు? నువ్వు విస్తరించి మాట్లాడొద్దని చెప్పాడు దేవుడు ఎక్కడ కూడా ప్రార్థనలను.
సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటాడు. ప్రజలను ఆకట్టుకోవటానికి ఇవన్నీ కూడా అబద్ధ బోధలండి. ఇవన్నీ కూడా క్రొత్త నిబంధన ప్రకారంగా అపోస్తులు చేసిన ఆరాధన చేయకుండా కనుక నువ్వు చేసినట్లయితే అది అబద్ధ బోధ. ఆ బోధించేవాడు గొర్రె చర్మం ధరించుకున్నట్టు తోడేలని చెప్పి మనం గమనించాలి. అందుకే వీరి ఫలముల వల్ల మీరు తెలుసుకుంటారని చెప్తున్నాడు యేసుప్రభు. ఇన్స్ట్రుమెంట్స్ వాడకూడదు, పాత నిబంధన ప్రకారంగా ఆరాధన చేయకూడదు, అపోస్తుల బోధ మాత్రమే మనం చేయాలి. మనం తెలుసుకోండి, పరలోకానికి వెళ్ళాలంటే. తర్వాత ఆఖరిని ప్రభా నీ నామాన్ని అది చేయలేదు ఇది చేయలేదంటే మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయవారులారా, నేను చెప్పింది చేయలేని వారులారా అంటాడు దేవుడు. కనుక పాత నిబంధనల ఆరాధనలో మిళితం చేయకూడదు. అదే నేను ఈ క్రీస్తు బోధ కాకుండా నేను ఆ దావీదు వల్ల నేను నాట్యం ఆడతానని చెప్పేసి ఏంటి చర్చిల్లో డ్యాన్సర్లు చేసేస్తున్నారు ఈవేళ. తప్పు. ఇన్స్ట్రుమెంట్స్ పెట్టకూడదు దేవుడు చెప్తున్నాడండి ఈవేళ. అలాగనే ఇంకా చూసినట్లయితే 1 కొరింథీ పత్రిక 14:40 చర్చిలో నృత్యాలు చేయకూడదని చెప్తున్నాడండి. ఇంకా 1 కొరింథీ 14:34 స్త్రీలు బోధించకూడదని చెప్తున్నాడు దేవుడు. పురుషుని ఎదురు స్త్రీ మాట్లాడకూడదండి, పురుషుని ఎదురు స్త్రీ బోధించకూడదు. క్లియర్గా చెప్పిందని బైబిల్ అండి. పురుషుడే బోధించాలి. బైబిల్లో ఎక్కడా కూడా పురుషుని ఎదురు స్త్రీ బోధించిన సందర్భాలు లేవు కొత్త నిబంధనలు ఎక్కడా కూడా మనకి. కానీ పురుషుడు కూర్చుంటాడు, స్త్రీ మాట్లాడేస్తుంటుందండి. స్త్రీకి శిరస్సు పురుషుడని, పురుషుడికి శిరస్సు క్రీస్తు అని, క్రీస్తు శిరస్సు యెహోవా అని, తండ్రి అయిన దేవుడిని తెలుసుకోవాలి మనం. సంఘంలో స్త్రీలు మాట్లాడడానికి దేవుడు అవకాశం లేదండి. స్త్రీలకు మాట్లాడగల పురుషుడికి అవకాశం లేదు. దొంగ బోధ, అబద్ధ బోధ ఇదంతా కూడా. ఆయన కూర్చుంటాడు, ఈవిడ మాట్లాడేస్తుంటుందండి గంటలు. ఈవిడ ప్రార్థన చేసేస్తుంటుందండి, ఈవిడ కీర్తన పాడేస్తుంటుందండి. ఇక్కడ దేవుడు చెప్పలేదు, బాధపడితే బాధపడండి మీరు. దేవుడు చెప్పలేని బాధ ఇది. ఇంకా చూసినట్లయితే 1 కొరింథీ 13:8 భాషలతో మాట్లాడమంటారు, నీకు దర్శనాల గురించి చెప్పమంటాడు, సాక్ష్యం చెప్పమంటాడు. ఇవన్నీ ఆరాధనలో పెట్టేస్తారండి. ఇవన్నీ కొత్త నిబంధనలు. సాక్ష్యం అంటే యేసుక్రీస్తు గురించి చెప్పడమే సాక్ష్యం. అది మన గురించి మనం చెప్పుకోవడం సాక్ష్యం కాదండి. ఆరాధన అంటే ప్రార్థన, కీర్తన, వాక్యము, రొట్టె విచ్చుట, కానుకలు ఇంతే ఉండాలంతే. ఇంతలో మించి ఏమి ఉండకూడదండి. కొత్త నిబంధనలు ఇవే ఉన్నాయి. సాక్ష్యంలో గంట సేపు చెప్తారు, ఇంకా పాటలో గంట సేపు పాడతారు, 2 గంటలు పాడేస్తారండి. దేవుడు చెప్పలేనివన్నీ చేసేసి దేవుని మార్గంలో తప్పిస్తున్నాడండి వేళ. భాషలతో మాట్లాడతారు. దర్శనం కలిగిందా బ్రదర్ నీకు అడుగుతారు. దర్శనం దేవుడిని పిలుచుకున్నాడని మాట్లాడుతూ ఉంటారు. దేవుడు ఇప్పుడు ఎవరితోటి మాట్లాడటం లేదు. ఇప్పుడు పూర్వ పితరులతోని, ప్రవక్తలతోని నానా సమయంలో నానా విధములుగా మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతమంది కుమారుని ద్వారా మాట్లాడుతున్న మనతోటి. ఆది వాక్యం ఉండేను, వాక్యము దేవుని ఎద్దుండేను, వాక్యము దేవుడై ఉండేను. వాక్యమే పరిపూర్ణమైన గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చాలా మందికి తెలియదండి. కొత్త ప్రవేశపెట్టేస్తే అక్కడ విపరీతంగా వెళ్ళిపోతున్నారు జనాల్లో నరక. అందుకే విశాలమైన మార్గంలో వెళ్ళే వాళ్ళు అనేకులు, ఇరుకు మార్గంలో వెళ్ళేవారు కొంతమంది అని చెప్తున్నాడండి. ఎంత బోధిస్తున్నా సరే మనుషులకు అర్థం కావట్లేదండి. ఎందుకు అర్థం కావట్లేదు? సాతాను అబద్ధాన్ని, బీజాన్ని బలంగా నాటేస్తున్నాడు వాడు, ఆకర్షణ నడిపిస్తున్నాడు వాడు. అందుకే ఇంకా స్వస్థతలు ఇప్పుడు మళ్ళీ ఇదొకటండి. మార్కు సువార్త 16:17-18 చూసినట్లయితే స్వస్థతలు చేసేస్తారండి ఈ మధ్యన. మరి స్వస్థతలు చేసి ఇందులో ఉన్న ప్రకారం విషం తాగితే నువ్వు బ్రతకాలి, పాము కరిస్తే బ్రతకాలి, బతుకుతావా నువ్వు? చనిపోయిన వాడిని లేపారు, నువ్వు లేపుతావా నువ్వు? అపోస్తులు చనిపోయిన వాడిని లేపారు, నువ్వు లేపుతావా నువ్వు? స్వస్థతల పేరు చెప్పి వేళ అంతమందిని మోసం చేస్తారు. ఈవేళ ప్రేయర్ టవర్ అంటాడు ఇంకొకడు. అబద్ధ బోధలు, ఇవన్నీ కూడా అబద్ధ బోధలు అండి. ఇవన్నీ కూడా అందుకే దేవుడు తెలియచేస్తున్నాడండి. సత్యాన్ని మాత్రమే మనం. అందుకే ఇర్మియా పత్రికలో మాట్లాడుతున్నాడు ఒక మాట, ఇర్మియా గ్రంథంలో మాట. ఇర్మియా గ్రంథం 23 చూసినట్లయితే, 23:16 చూసినట్లయితే ఇక్కడ మాట్లాడుతున్నాడండి. ఇర్మియా గ్రంథం 23:16 ఎవరు మాట్లాడుతున్నాడంటే, సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, మీకు ప్రవచనంలో ప్రకటించు ప్రవక్త మాటలు ఆలకించకండి. నాకు దర్శనం కలిగింది, నేను దేవుణ్ణి చూశాను, నేను పరలోకి వెళ్ళొచ్చాను, నేను నీ దగ్గరికి వెళ్ళమన్నాడు. ఇటువంటి మాటలు నమ్మకండి. వారు మిమ్మల్ని భ్రమ పెట్టించున్నారని మాట్లాడుతున్నారండి. వేళ భ్రమ పెడుతున్నారు మిమ్మల్ని వేళ. ఇంకా కొరింథీలకు రాసిన పత్రిక, కొరింథీలకు రాసిన 2వ పత్రిక కనుక మనం చూసినట్లయితే 11వ అధ్యాయం 13-15 చూసినట్లయితే, 13-15 చూసినట్లయితే ఇక్కడ మాట్లాడుతారండి. ఎవరు మాట్లాడుతున్నారంటే, ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి, తెల్ల తెచ్చుండే పైన తెల్లది లాల్చి వేసేస్తాడు, కింద సరా వేసేస్తాడు,
వైట్ అంతే. మీరందరూ కూడా వైట్ వేసి రావాలని మాట్లాడతారండి. మీరు వైట్ వేసుకుని రావాలి అక్కడ. ఎందుకంటే ఏలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారై ఉన్నారని చెప్పి మాట్లాడతారండి. దొంగ అపోస్తులండి వీళ్ళు, వేషధారండి వీళ్ళ, మనుషులు ఆకట్టుకోవడానికి సాతాను యొక్క దూతలండి, దేవునికి దూరం చేయడానికి తయారయ్యండి. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకున్నాడని మాట్లాడుతున్నాడండి. గుర్తుపట్టలేరు మీరు? సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకుంటే మనం దేవదూతని చెప్పనుకుంటున్నాం. గనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకుంటే గొప్ప సంగతి కాదు, వారి క్రియలు చొప్పున వారికి అంతం కలుగుతుందని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇక్కడ వారి క్రియలు చొప్పున వారికి అంతం కలుగుతుందని మాట్లాడుతున్నాడు. ఇంకా మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము మన 8-9 వచనాలు కనుక మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం ఏమని మాట్లాడుతున్నారంటే, అయినా మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశులు బోధించుచున్నారు, వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారని మాట్లాడుతున్నారండి. ఈవేళ చాలా సంఘాల్లో క్రీస్తు పేరు ఉండదండి, సంఘానికి క్రీస్తు బోధ ఉండదండి, అక్కడ అపోస్తుల బోధ ఉండదండి అక్కడ. అందుకే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు మాట్లాడుతాండి ఇక్కడ అని యేషయా మిమ్మల్ని ప్రవచించిన మాట సరైన వారితో మాట్లాడుతాండి. వేళ కనుక పవిత్ర గ్రంథాన్ని వక్రీకరిస్తారు, సత్యముని విడిచిపెడతారు, తమ తప్పుడు బోధల ద్వారా ప్రజలను తప్పులో నడిపిస్తున్నారు, విధ్వంసకర మత విశ్వాసాలు సంఘాల్లో ప్రవేశపెడుతున్నారండి. అందుకే పేతురు రాసిన 2వ పత్రికలో మాట్లాడుతున్నారు, పేతురు గారు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు అంటే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చూసినట్లయితే, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువల్లనే మీలోనూ అబద్ధ బోధకులుందరు, వీరు తమ కొనిన ప్రభువును కూడా విసర్జించుచు, అంటే యేసు బోధన విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనొచ్చు నాశనకరమైన భిన్నాభిప్రాయములు బోధిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నాను. ఇక్కడ నాశనకరమైన భిన్నాభిప్రాయాలు వారి మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషించబడుతుందని మాట్లాడుతున్నాను. సత్య మార్గం దూషించబడుతుంది ఇటువంటి వాళ్ళు. ఈవేళ ఎక్కడ చూసినా సరే స్త్రీలు మాట్లాడేస్తారు, డ్యాన్సులు చేసేస్తుంటారు, సంగీతాలు పెట్టేస్తుంటారు, భాషలు మాట్లాడేస్తుంటారు, స్వస్థతల పేరు చెప్పి దోచేస్తూ ఉంటారు. దేవుడు చెప్పలేనివన్నీ చేస్తున్నాడు ఈవేళ. కనుక క్రీస్తు బోధని విడిచి ముందుకు సాగు ప్రతివాడు కూడా శాపగ్రస్తులు అని చెప్తున్నాడు. కనుక దేవుడు స్థాపించిన సంఘము క్రీస్తు సంఘము, క్రీస్తు సంఘమే సత్యమును ప్రకటిస్తుంది. అపోస్తుల బోధ క్రీస్తు సంఘాల్లో మాత్రమే ఉంటుంది. కనుక మీరు క్రీస్తు సంఘాల్లో బాప్తిసం పొందితే మాత్రమే పరలోకం వెళ్తారు, లేదంటే ఇప్పుడు తెలియదు మీకు. కనుక నిజం తెలుసుకోండి, నిత్య జీవానికి వారసులుగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తెలియజేస్తాం. ఏది అబద్ధమో ఏది నిజమో వివరించడం జరిగింది ప్రభా. వెంటమా లేదా వారిష్టం తండ్రి, ఎందుకంటే ప్రకటించుము, సమయం ముందున అసమయం ప్రకటించమని చెప్పగలక నాయన, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పమని చెప్పగలక నాయన. ఈ వాక్యమే తండ్రి వాళ్ళని తీర్పు తీర్చుస్తుంది కనుక నాయన. నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మని వారి శిక్ష విధింపబడుతుంది కనుక ఇంకా అనేకమైన సత్యమైన సంగతులు చెప్పి అనేక మంది నీ సత్యమని నడిపించే కృపను దయచేయమని క్రీస్తునామమున వేడుకొనుచున్నా తండ్రి, ఆమేన్. మీ అందరికి వందనములు. గాడ్ బ్లెస్ యు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174887. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.